హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్కారం. మన ఇళ్ళలో ఏం పూల చెట్లు ఉంటాయి? ప్రతి ఒక్కరి ఇంట్లో సన్నజాజి చెట్టు ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే వర్షాలు పడ్డాక ప్రతి ఒక్కరు పెట్టుకునే చెట్టు ఏంటంటే గుమ్మడి చెట్టు. బతుకమ్మ పండగ కోసం గుమ్మడి పూలు కావాలి కదా గౌరమ్మకి. అందుకోసమని ఖచ్చితంగా గుమ్మడి చెట్టు పెట్టుకుంటారు. ఆ గుమ్మడి చెట్టుతో పాటు సీతజడ పూల చెట్లు, గోరంట పూల చెట్లు అవి కూడా కంపల్సరీ పెట్టుకుంటారు. ఇంకా కట్ల పూల చెట్లు అవి పెట్టినా పెట్టకపోయినా చాలా ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. గింజలు ఉంటే అలా ఎక్కడో ఒక గోడవారగా వేసినట్టయితే ఆ పూల చెట్లు పెరుగుతాయి. అవి చాలా అందమైన పూలు అని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. అవి ఆ పూల యొక్క రంగు నీలం రంగు. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే ఈ పూలు బతుకమ్మ సీజన్లో అయితే చాలా పూస్తాయి. పొదలాగా పాకే తీగకి ఆకు వెనకాల దక్కుంటాయి ఈ పూలు. అవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇవి పూసిన తర్వాత కూడా వీటికి కాయలు వస్తాయి. ఆ కాయల లోపల గింజలు ఉంటాయి. అవి విత్తనాలుగా దాచిపెట్టుకొని మళ్ళీ వాటిని పెంచుకోవచ్చు. ఇవైతే బతుకమ్మ సీజన్లో చాలా చోట్ల కనిపిస్తుంటాయి. ఎక్కువగా గన్నేరు పూల చెట్లు, మందార పూల చెట్లు ఇవే ఉండేవి పెద్ద చెట్లు అనుకుంటే. ఇంకా చిన్న చిన్న మొక్కలు అంటే గోరంట పూలు, కనకాంబరం పూలు, చామంతి పూలు డిసెంబరు ఆ సీజన్లోనే ఎక్కువ ఉండేవి. చిట్టి చామంతి, తెల్ల చామంతి, ఎల్లో కలర్ చామంతి ఇలా ఎక్కువగా ఉండేవి. గులాబీ పూలు కూడా చాలా తక్కువగానే ఉండేవి అప్పుడు మా చిన్నతనంలో. ఈ ముద్ద మందారాలైనా ఎర్ర మందారాలైనా పొద్దున్నే లేచి చూస్తే అసలు అవి భలే అందంగా ఉంటాయి. ఆ సూర్యోదయం సమయంలో ఇంకా పూర్తిగా విప్పుకోక గంటల్లాగా చెట్టుకి వేలాడుతూ ఉంటాయి అన్నమాట.